హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు 11. ఇదొక హైయెస్ట్ క్రైమ్ మూవీ గైస్. రీసెంట్ గా లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా నికోలస్ కేజ్ ఉంటాడు. ఈయన హాలీవుడ్ లో చాలా పెద్ద యాక్టర్ గైస్. చాలా క్లాసిక్ మూవీస్ తీశాడు. ఈ మూవీ చూశాక అసలు ఆయన రేంజ్ ఏంటో ఆయన మర్చిపోయాడేమో అనిపించింది. ఈ మూవీ అంటే 1 hour 20 minutes ఉంటుంది. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో రిటైర్మెంట్ కి దగ్గరలో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. పెట్రోలింగ్ లో ఉన్నప్పుడు ఒక బ్యాంక్ రాబరీ జరుగుతుంది. సో ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్ లయన్స్ గేట్ ప్లే వాళ్ళకి దండం రాదుట. ఇలాంటి రాడ్ మూవీస్ ని ఎందుకురా బాబు తెలుగు డబ్బింగ్ చేస్తారు? అస్సలు ఏం బాలేదు మామ. అసలు మూవీ ఎంగేజింగ్ గానే లేదు. స్టోరీ కూడా ఏం బాలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఉంటేనే కదా ఏదేదో ర్యాండమ్ గా జరుగుతూ ఉంటుంది. ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఉండదు. బ్యాంక్ రాబరీ చేసిన వాళ్ళు మంచోళ్ళని చూపిస్తారు. అదేం లాజికో ఏంటో. నికోలస్ కేజ్ గారు అసలు ఇలాంటి మూవీస్ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లే. గోస్ట్ రైడర్, నేషనల్ ట్రెజర్ లాంటి ఎక్స్ట్రాడినరీ కాంటెంట్ బేస్డ్ మూవీస్ తీసిన ఆయన ఇలాంటి రాడ్ మూవీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో మరి. ఈ మూవీ అయితే అసలు ఏం బాలేదు మామ. మీ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.